అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రథసాటి అప్పుడే తిప్పి కొట్టిన సందర్భాలు మన అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎటువంటి వెలుగు మన జీవితాలు వచ్చింది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలా. 2014 ముందు ఎక్కడైనా రైతు ఒక పొలానికి కరెంట్ కోతలు ఉంటే రాత్రి 1 గంట 2 గంటలు 3 గంటలు కరెంట్ వదిలితే పొలానికి నీళ్ళు ఇవ్వడానికి పోతే అక్కడ పాముగా చచ్చిపోతాడో ఇంకా ఏమైందో తెలియదని వాళ్ళ చిన్న పిల్లలు ఇంట్లో భార్య ఎదురు చూస్తూ ఉంటది పొలంకి పోయి వచ్చేవారు. తర్వాత నాటు పెట్టినాం భరోసా లేదు, మనకు క్రాప్ వస్తుందని తెలియదు, ఎందుకంటే కరెంట్ ఇస్తారో లేదో అని మనకు తెలియదు. సాగునీరు సమస్య అట్లనే, ఇక్కడ కరెంట్ సమస్య అట్లనే. మన రైతులు వడ్డీకి పైసలు తీసుకొచ్చి నాటు వేసుకొని ఎన్నో సందర్భాల్లో ఎన్నో సార్లు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. మన తెలంగాణకి అనేక విధాలుగా మన వెంట చేయడానికి గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు చాలా అన్యాయం జరిగింది. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు ముందు రైతులకు నేను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా తెలంగాణ దశ దిశ మారాలంటే మన రైతులు బాగుండాలనే ఉద్దేశంతో మన ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నది రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో మళ్ళా అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా మన నిరంతర విద్యుత్ సప్లై చేస్తే మన కంటిన్యూగా జాబ్స్ పెరుగుతాయి, మన ఆదాయం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో స్టేట్ సర్కార్లో తీసుకోవడం జరిగింది. అయితే అప్పుడు 2014 ముందు రైతులకు ఉన్న సమస్యలు మీరు గుండెల మీద ఇట్లా చేయబెట్టుకొని ఆలోచించుకుంటే ఎవరో ఏదో చెప్తారు. కేసీఆర్ మనకు ఏం చేసిందంటే నేను చెప్తా కానీ బోధ నియోజకవర్గ రైతులకు 870 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల్లోనే 670 కోట్ల రూపాయలు మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్స్ ప్రభుత్వం చెల్లించింది ఆల్రెడీ. అంటే మనం ఈ 5 సంవత్సరాలు తీసుకుంటే దాదాపు నెలకు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఈరోజు బోధ నియోజకవర్గ కోసం మీరు ఖర్చు పెట్టిన ఎలక్ట్రిసిటీ కోసం ఈరోజు ప్రభుత్వం పే చేస్తా ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలా. మనకి ఇప్పుడు సాగునీరు కానీ కరెంట్ కానీ నిరంతరంగా సప్లై ఉంది. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారింది ఇంత చిన్న సమయంలో అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీతోనే మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయగలిగాం. గూగుల్లో కొడితే ఇండియాస్ లార్జెస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కొట్టాలా. కొంతమంది చదువు రాకపోతే మీ పిల్లలకు చెప్పండి మొత్తం ప్రపంచంలో అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏముందని మీరు గూగుల్లో కొడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ చూపిస్తారు. సంవత్సరాలలో వేలాది లక్షలాది కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ఒక హిస్టారికల్ డిసిషన్, మన చారిత్రక డిసిషన్. కేసీఆర్ గారు ఏ పని చేసినా అది ఒక చారిత్రక డిసిషన్. దయచేసి మీరు ఆలోచించుకోవాలా, మీరు చర్చ పెట్టుకోవాలా, చర్చ చేసుకోవాలా. మా సర్పంచ్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చేసిన పని చరిత్రలో నిలిచిపోతుంది. మీ గ్రామంలో మీరు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ ఒక్కొక్క గ్రామానికి ప్రతి నెల లక్షల రూపాయలు మీ యొక్క ఖాతాలో జమ అవుతున్నాయి. నేను అడుగుతా ఉన్నా, మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఏ గ్రామానికైనా ఇన్ని పైసలు ఎప్పుడైనా వచ్చినాయా ఒకసారి దయచేసి ఆలోచించాలా. కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో మీ యొక్క సర్పంచ్ గారి ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో లక్షల రూపాయలు మీ యొక్క ఖాతాలో డైరెక్ట్ గా జమ అవుతున్నాయి. ఒకసారి మీరు దయచేసి ఆలోచించాలా. మనం అందరం గర్వపడాలా. నేను తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు నాకు టీచర్, నా గురువు గారు, నా రాజకీయ గురువు. ఇంకా అనేక విషయాల్లో వారి యొక్క ఇన్స్పిరేషన్ మేము తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. వారు ఎట్లయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంత సెక్యులర్ లీడర్, అన్ని వర్గాల గురించి ఆలోచించే లీడర్. ఈ రోజు మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న ప్రభుత్వం. ఈ రోజు డ్రాయింగ్ మోడల్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అది కూడా భారతదేశంలో ఆదర్శంగా ఉంది. అనేక స్కీమ్స్, అనేక సంక్షేమ పథకాలు. ఇప్పుడు 9 తారీఖుకి మన
గొల్లా కుర్మ సోదరులకు ఈరోజు మేకల పంపని మళ్ళా స్టార్ట్ చేస్తా ఉన్నాం. 6,000 కోట్ల రూపాయలు రాష్ట్రం వాళ్ళకి ఇచ్చాం. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అన్ని రంగాల గురించి ఆలోచించిన వ్యక్తి, అన్నం పెట్టిన వ్యక్తి. మనం దయచేసి అన్నది ఎప్పుడు కూడా మర్చిపోదు. ఇటువంటి రాజకీయ పార్టీలు ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ఎప్పుడు వస్తారు. నిన్న నిర్మల్లో కేసీఆర్ గారు చెప్పిండ్రు, వాళ్ళ ధరణిని బంద్ చేస్తాం, గంగలో పోయి పడేస్తామంటే కాంగ్రెస్ పార్టీని గంగలో పోయి పడేస్తాం జనాలు అని చెప్పింది. ఇంత ట్రాన్స్పరెంట్ గా రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా రెవెన్యూ శాఖని ఎంత బాగా తీర్చిదిద్దినామంటే ఎక్కడ కూడా కరప్షన్ ఫ్రీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గా ఈరోజు తీర్చిదిద్ది. ఇక రైతులకు ఒక్క రూపాయి ఇవ్వకుండా, ఏ సమస్య లేకుండా, అలా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పైసలు ఇవ్వకుండా ఈరోజు రిజిస్ట్రేషన్స్ నడుస్తా ఉన్నాయి. దయచేసి మీరు ఆలోచించండి. ఒక్కొక్క పని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాగే చేసిండు. అది సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒకసారి ఎంతో ఫైదా, రైతులకు ఎంతో ఉపయోగపడినాం. అంటే అన్ని విధాలుగా కరెంట్ అనేది జీవితంలో అతి ముఖ్యమైన విషయం. ఈ రోజు అన్ని విధాలుగా రైతులకు కాపాడుకుంటూ ఈ రోజు గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి అన్నం పెట్టిన వాటికి సున్నం పెట్టారు. దయచేసి ఒక్క మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి రైతుకి రైతులు అన్నం పెడతారు, కానీ రైతులకి జీవితంలో వెలిగించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు అర్థం చేసుకోవాలా. రైతులు ఈరోజు ఇంత గర్వంగా ఏ పంట వేసుకున్నా ఇంటికి పోయి పట్టుకుంటా ఉన్నారు. అరే మాకు కరెంట్ వద్దు, ముక్తారు కరెంట్ బంద్ చేయండి, మాకు చాలా అయిపోయింది, వద్దు, నాకు అవసరం లేదు అంటున్నారు. ఇట్లా ఫోన్స్ వస్తున్నాయి. గతంలో అరే కరెంట్ ఇప్పుడు వేస్తారా, సంపేస్తామరా, అత్యంతమరా, ఇది చేస్తామరా, ఒక ఏఈ వస్తే వాళ్ళ ఊర్లలో కారణమేసి బంద్ చేసేస్తుంది. అటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే రైతు కరెంట్ మీద దెబ్బబడి ఎట్లా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు పరిస్థితి ఏమొచ్చింది, ఏ గారు అవసరం లేదు, మాకు కరెంట్ నీళ్ళు కాదు, గుడా అవుతున్నాయి, చూడ పని చేయండి ప్లీజ్, దండం పెట్టాలి. అటువంటి పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొచ్చింది. ఈ రోజు రైతులు గర్వంగా బతుకుతా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రైతు పెట్టుబడి 24 గంటల ఉచిత విద్యుత్తు మీకు పంట పెట్టడానికి మళ్ళా ఈ రోజు 10,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి, అలాగే మీ పంటకి గిట్టుబాటు ధర, మీ కొనుగోలు చేయడానికి మీకు ట్రాన్స్పోర్ట్ భారం లేకుండా ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా మీకు పంటగా నిలిచింది ఒక్కసారి దయచేసి ఆలోచించుకోవాలి. ఏదో పార్టీ వాళ్ళు వస్తారు, మత చిచ్చులు పెట్టి ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ మీద పుస్తకాన్ని పెట్టి తెలంగాణలో కేసీఆర్ ఉచిత విద్యుత్ ఇస్తే అక్కడ బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాలు అక్కడ కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలా. మన కేసీఆర్ ఎట్లా కథం చేయాలా. కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇస్తే, రైతులకు పెట్టుబడి ఇస్తే, గిట్టుబాటు ధర ఇస్తే, సాగునీరు ఇస్తే మేము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వబడుతుంది. ఏదైనా చేసి మన టార్గెట్ తెలంగాణ పెట్టుకోవాలా. ఏమైనా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ పని ఏంటంటే మత చిచ్చులు పెట్టాలా, మత రాజకీయాలు చేసుకుంటూ చెడగొట్టాలా, శాంతి భంగం చేయాలా, ఎట్లయినా చేసి తెలంగాణని నాశనం చేయాలని ఈరోజు కుట్ర చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఖబర్దారని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రావాలా, సాధించుకోవాలా అని ఎంతో ఉద్యమాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసినాం, ప్రాణ త్యాగాలు చేసినాం. అన్ని ఎలక్ట్రిసిటీ స్టాఫ్ కానీ, స్కూల్ టీచర్స్ కానీ అందరూ కూడా రోడ్ల మీద వచ్చి ఎన్నో ఉద్యమాలు చేసి మన రాష్ట్రాన్ని మనం తగ్గిస్తున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మన జీవితాల్లో ఎలాంటి రేపు వచ్చింది. మీరు ఎన్నుకున్న మన ఇంటి పార్టీ, మన టిఆర్ఎస్ పార్టీ, మన ప్రభుత్వాన్ని మీరు ఈరోజు 9 సంవత్సరాల నుంచి ఆశీర్వాదించి ఎక్కించిన ప్రభుత్వం మీ కొరకు ఏం చేసింది, మీ జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది, అది మనం చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఈ చర్చ పెడుతున్నాం. వివిధ కార్యక్రమాలు, నిన్న రైతుల కార్యక్రమం అయింది, ఈరోజు ఎలక్ట్రిసిటీ కార్యక్రమం, రేపు ఇంకో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉంది. ఇట్లా 20 రోజులు కంటిన్యూగా మనం ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలా. మన బోధన నియోజకవర్గంలో ఏం జరిగింది, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ముందు
అనేక అపోహలు సృష్టించింది. ఏమని తెలంగాణ వస్తే మొత్తం చీకటి అయిపోతుంది, జీవితాలు నాశనం అయిపోతాయి, నెక్సలిజం పెరిగిపోతుంది, కరెంట్ పోతారంటే ఇంకా చాలా అసలు కరెంటే ఉండదు, మొత్తం చీకటి ఉంటుందని 2000 కోట్ల రూపాయలు మీ యొక్క ఖాతాలో డైరెక్ట్ గా జమ చేసినాం. ఈ రోజు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ 870 కోట్ల రూపాయలు. ఆ 2000 కోట్లు కాకుండా ఎప్పుడు మేము 870 కోట్ల రూపాయలు కరెంట్ సబ్సిడీ మీరు వాడిన కరెంట్ కి మేము పే చేయడం జరిగింది. 870 కోట్ల రూపాయలు అన్ని విధాలుగా అన్ని కోణాల్లో బోధన్ ముమ్మరంగా అభివృద్ధి చెందింది. అప్పుడు బోధన్ ఎలా ఉండే, అప్పుడు మీ గ్రామం ఎలా ఉండే, ఇప్పుడు మా సర్పంచ్ల హాయంలో మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు వారి యొక్క హాయంలో మీ గ్రామం సంగతి ఏంటి ఒకసారి మీరు చూసుకోవాలా. అప్పుడు మీ గ్రామం ఏముండే, ఈ రోజు మీ గ్రామం ఏముంది, అన్ని విధాలుగా అభివృద్ధి చేసినాం. ఒక్క కోవిడ్ లో నిరంతరంగా మీ మధ్యలో పనిచేసినాం. ఈ రోజు కోవిడ్ లో మన ట్రాన్స్కో మీద ఇంత మన స్టేట్ ఎలక్ట్రిసిటీ మీద ఇంత భారం అయితే కూడా దాన్ని కరెక్ట్ ప్రణాళికలు చేసి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని కాపాడుకుని తీసుకోలేదు. దయచేసి మేము ఆలోచించాలా. ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం మన నిజంగా మన అదృష్టం. ఈ రోజు వేరే రాష్ట్రాలు, ఈ రోజు ఇతర పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకొని ఎట్లయినా చేసి కేసీఆర్ పథకం మేము అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ చేస్తలేరు. వాళ్ళతో కాదు, ఓన్లీ కేసీఆర్ తోనే సాధ్యం, వాళ్ళతో కాదు. అందరికీ ఎప్పుడు సాధ్యం అంటే కేసీఆర్ ప్రధానమంత్రి అయితే అన్ని రాష్ట్రాలలో తెలంగాణ మోడల్ నడుస్తుంది. అప్పటి వరకు ఇది కాదు. తెలంగాణలో మళ్ళా ఇండియాలో కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణలో నడుస్తున్న సంక్షేమ పథకాలు అన్ని మిగిలిన 28 రాష్ట్రాల్లో 100% మాత్రం కలిసి అమలు చేస్తాం. నేను మీ అందరికీ ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి అది కొద్ది పార్టీ విస్తరణ చేస్తున్నాం కాబట్టి మహారాష్ట్ర రాష్ట్రంలో సీఎం గారు నాకు డ్యూటీ చేయడం జరిగింది. అక్కడ పోయి చూసిన రైతులు రక్త ఏడుపు ఏడుస్తా ఉన్నారు. సామాన్య ఏడుపు కాదు, రక్తం వస్తున్నది ఏడుస్తుంది. అటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ సాగునీరు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. అక్కడ మన ప్రభుత్వం నుంచి ఆరోగ్య నామినేటెడ్ క్రాప్స్ కానీ ఎక్కడ కూడా ఏమి కూడా కొనుగోలు చేస్తలేరు. రైతు పెట్టుబడి ఇస్తలేరు. ఎక్కడ కూడా ఏమీ లేదు. అక్కడ అసలు ఒక సర్పంచ్ కి సంవత్సరానికి ఒక 5 లక్షల రూపాయలు కూడా 3 లక్షల రూపాయలు కూడా కావాలి. అంటే రైతుల పరిస్థితి, కరెంట్ పరిస్థితి చూస్తే చాలా చాలా ఘోరం. ఇక్కడ మనం అసలు కరెంట్ ఎప్పుడు పోయిందనేది కూడా యాదలేదు నాకు. అట్లా ఉన్నది పరిస్థితి. 24/7 కరెంట్ వస్తా ఉన్నది. అంటే మనం కరెంట్ లో చేసిన అచీవ్మెంట్ పవర్ సెక్టర్ లో భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచింది. 29 రాష్ట్రాలలో ఈరోజు కరెంట్ సర్ప్లస్ స్టేట్ తెలంగాణ స్టేట్ అని అందరికీ చెప్తా ఉన్నాం. అన్ని విధాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రణాళిక చేసి ముందుకు పోయిందో